ఇక్కడ మీకు ఎవరైనా దొంగ వాహనాలు అమ్మినా అలాంటివి కూడా వెహికల్స్ వాహనాలు అన్ని ప్రతి ఒక్కటి చెక్ చేసి వాటికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడు సైబర్ నేరాలు మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు మనం ఫోన్ వాడుతున్నాం. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తులు ఎవరైనా ఇళ్లలో కిరాయి కొండి మీకు తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి ఉద్దేశంతో చేయడం జరుగుతున్న రానున్న రోజుల్లో ఇప్పుడు కరెంట్ ప్రజెంట్ ఏ జరుగుతున్న నేరాలపైన మీకు అవగాహన కల్పించడానికి పిల్లలు ఎవరైనా గాంజాయికి అలవాటు పడి వాళ్ళని అలాంటి దురలవాట్లు లేకుండా వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతో అలాంటి ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా మీరు ఒక 5 స్టార్ రేటింగ్ ఇవ్వగానే మీకు 1000 రూపాయలు వచ్చినాయని చెప్తారు. మిమ్మల్ని టెంప్ట్ చేసి అట్లా మీకు ఇలా జీతాలు ఇస్తాం, మీకు నెలకి ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని టెంప్టింగ్ చేసేసి మీ కాడున్న అకౌంట్ని హ్యాక్ చేసి మీకు వాట్సాప్లో మీ ఉన్న వాట్సాప్ ద్వారా మీరు ఓపెన్ చేసిన లింకుల ద్వారా కొన్ని పైసలు మీకు సైబర్ ఫ్రాడ్ అవుతున్నాయి అందరికీ తెలుసు. మరి ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ ఫొటోస్తో ఫోటోలు పెడతారు. అంటే మీకు డ్రెస్ లేకుండా మీకు ఎవరితో ఫోటో పెట్టి కొన్ని హ్యాక్ ఫోటోలు పెట్టి మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు ఖచ్చితంగా మా అకౌంట్లకు డబ్బులు పంపాలి. మీరు ఎవరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు యువత మీరు ఈ ఏరియాలో చూస్తున్నాం, రాత్రి పూట అనవసరంగా మీరు పిల్లలకు చెప్పండి, రాత్రి పూట తిరిగి హెల్మెట్ లేకుండా అనవసరంగా తిరిగి స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్ల మీద పడి హెడ్ ఇంజరీ ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. దయచేసి రాత్రి 10 తర్వాత ఎవ్వరు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి, చెడు అలవాట్లకు బానిస కావద్దు. గాంజా గిట్లా ఎవరు తాగి ఇప్పుడు మీకు ఇళ్లలో ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు. పేరెంట్స్ కొంతమంది వచ్చి మా దగ్గర చెప్తున్నారు, సార్ మా బాబుని కౌన్సిలింగ్ చేయండి సార్, మా మాట వినట్లేదు, కారు కొనియమని బైక్ కొనియమని పైసలు ఇవ్వని. అలాంటి ఎవరైనా ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పండి. ఇక్కడ నిజామాబాద్లో డిహైడ్రేషన్ సెంటర్స్ ఒకటి ఉన్నాయి, దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తే కొంత మార్పు ఉంటుంది. ఎవరన్నా మీకు తల్లిదండ్రులకు పిల్లలు ఎవరన్నా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దయచేసి యువత మాత్రం ఎవ్వరు కూడా చెడు అలవాట్లకు బానిస కావద్దు. అర్థమవుతుందా? మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఎవరైనా వచ్చి చెప్పండి, ఇంకా పోలీస్ గస్తీ ఏమైనా పెంచాలా, ఇక్కడ ఉన్న పోలీస్ పరంగా మీకు ఏమన్నా ఇంకా ఎలాంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీతో వచ్చి ఇక్కడ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఈ రోజు ఏదో మీ ఇళ్లలోకి వచ్చి బండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని కాదు. ఇది స్వ ఉద్దేశంతో అంతా మన ఏరియా రక్షణ మంచిగా పబ్లిక్ సపోర్ట్తో పోలీస్ అందరి సహకారంతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కూర్చున్నారు. మనం లాస్ట్ 2 months థర్డ్ ప్రోగ్రామ్ ఫస్ట్ కమలా నెహ్రూ కాలనీలో వేసిన తర్వాత క్రికెట్ ఏరియా చేసిన ఈ థర్డ్ ఇక్కడ జిరాజ్ బాల్కొండలో వేసినాం, మోటార్లో వేసినాం, తర్వాత భీమ్గల్లో వేసినాం, నందిపేటలో వేసినాం. ఇది కంటిన్యూగా ఉంటుంది. మేము రెగ్యులర్గా ఇది ఎందుకంటే మనకు పోలీస్కి ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ప్రజలతో సరి అయిన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఇప్పుడు చాలామంది మనం ఇక్కడ కలుసుకున్నాం అసెంబ్లీ. మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్లో పక్క వాళ్ళతో మాట్లాడే అంత అది కూడా లేకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అయిపోయింది. మనం ఎంతసేపు ఫోన్లో గడిపినంత టైం మన స్నేహితులతో ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ గడపలేని పరిస్థితికి మనం వచ్చినాం. దయచేసి మీరు వేరే ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇదొకటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు మాతో ఒక రిలేషన్ ఏర్పరచుకొని మన కమ్యూనిటీని మన ఏరియాని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా పీస్ అండ్ ఆర్డర్ ఉంటుందో, లా అండ్ ఆర్డర్ ఉంటుందో, ఆ ఏరియాలో మంచి శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మన ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఒక ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం పిల్లలు అట్లే ఉంటారు, ఆ కుటుంబం కూడా బాగుపడదు. మరి ఒక ఏరియాలో ఎప్పుడు అల్లర్లు అయ్యి గొడవలు అయ్యి అది ఉంటే మనకు ఆ చెడ్డ పేరు వస్తుంది. అటువంటిది కాకుండా ఉన్నారంటే ముందు జాగ్రత్త చర్యగా మనం ఎవరన్నా ఒకరిద్దరు ఐడెంటిఫై ఉంటే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనం ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఆర్మూర్లో మనం చూస్తున్నాం 2 ప్రాబ్లమ్స్ అయితే సివియర్గా ఉన్నాయి. ఒకటి మట్కా, రెండవది మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు అంటే గాంజా ఎక్కువ ఉన్నది. దీనిలో హెరాయిన్, హ్యాషిష్, ఎంఎండి, చాలా రకాలు ఉంటాయి మత్తు పదార్థాలు.
అవన్నీ మనకు అందుబాటులో లేవు. అందరికీ అందుబాటులో ఉండేది గాంజా. లేదని చెప్పడానికి అస్సలు లేదు. మన ఏరియాలో కూడా ఉన్నది. చాలామంది మాకు దొరుకుతున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇట్లాంటిది దయచేసి ఎవరు కూడా దాన్ని మనం ప్రోత్సహించద్దు. అట్లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చిన్న మొక్క ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి. కలుపు మొక్క లాగా తీసేయాలి. అది కలుపు మొక్కనే. గంజాయి మనం ఇంతమంది ఫ్యామిలీస్లో ఇద్దరు ఉంటే వాడికి ఆ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాడు చేసే పని ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు. మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఇది దాని మీద ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫాదర్ అని చూడడు, అన్న అని చూడడు, చెల్లె అని చూడడు. ఎందుకంటే వాడికి ఆ స్లోలో ఉండదు. దాని జ్ఞానాన్ని కోల్పోయి, దానికి ఆలోచన శక్తిని కోల్పోయి వాడు చేసే పని ఏందో అర్థం కాకుండా మనం ఈ మధ్యలో చూస్తున్నాం. తల్లిని చంపిన కేసులు, తండ్రిని చంపిన కేసులు చాలా వస్తున్నాయి, రోజు పేపర్లలో వస్తున్నాయి. ఎందుకైతున్నాయంటే యువత ఇవన్నిటికీ బానిసలై వాళ్ళు చేసే పని మీద ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళు తల్లిని కానీ, తండ్రిని కానీ, చెల్లెని కానీ అన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి. మనం అరికట్టాలంటే మన ఏరియాలో మనం దాన్ని మీ అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యో ఇస్తే ఏమవుతుందంటే వాడి ఇచ్చి వాడే పోతుంది కదా అనుకుంటే అది రేపు మన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద పోతే వాళ్ళ మీద కూడా ఏదైనా అఘాయిత్యం చేయవచ్చు. అది సొసైటీ అందరికీ డ్యామేజ్ చేస్తుంది. దయచేసి అందరిగా గుర్తించాలి. ప్రపంచంలో ఎవరైతే మత్తు పదార్థాలకు ఇది డ్రగ్స్ మీద ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ మొత్తం సర్వనాశనం అవుతారు. ఈక్వెడార్ కానీ, కొలంబియా కానీ అక్కడ ఎవరు పోరు, అసలు ఇన్వెస్ట్మెంటే చేయరు. మీరు కొన్ని కంట్రీస్ గూగుల్లో కొట్టి చూడండి, వాటి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. దయచేసి మన తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంటే పెట్టింది, PSNR యాంటీ నార్కోటిక్ బ్యూరో పెట్టి లాస్ట్ మంత్ మొత్తం మనం ప్రోగ్రామ్స్ చేసినాం. ఒక 1 month వారోత్సవాలు అట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి ర్యాలీస్ తీసి దీని మీద మత్తు పదార్థాలను తీసుకుంటే ఎట్లా ఉంటుంది, అనారోగ్యం పాలవుతారు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల కుటుంబం నాశనం అవుతుంది. ఇదని చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ మన ఆర్మూరు పట్టణంలో గిరాజ్నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మనం దాదాపుగా 100 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగినది. ఇందులో భాగంగా మనం కట్టడి ముట్టడి అని చెప్పి 8 టీమ్స్ ఫామ్ అయ్యి మొత్తం అనుమానితులు, రౌడీ షీటర్స్, మరి సస్పెక్ట్స్, మరి కొంతమంది ఈ వాహనాలు సరైన ధృవీకరణ పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగినది. మరియు కొంతమంది అనుమాన వ్యక్తులను విచారించడం జరిగినది. ఇందులో 8 మంది ఎస్ఐలు, 3 సిఐలు మరియు ఒక 2 QRT పార్టీలు పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేమే ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ సాధక బాధకాలతో పాటు వాళ్ళ విధానాన్ని కూడా నోట్ చేసుకొని మేము IR అథారిటీస్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఈ గిరాజ్నగర్ ప్రాంతంలో మనకు కొంత సమాచారం ఉన్నది. ఈ మక్కా అటువంటి దాని మీద చాలామంది బాధితులు ఉన్నారని చెప్పి తెలుసుకున్నారు. తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్కి పంపిస్తానికి ఏజెంట్ బాగా మోసాలకు గురైనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. అటువంటి ఫిర్యాదులు కూడా నమోదు చేస్తున్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాలు, ఈ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇందులో మనకు పార్టిసిపేట్ అయ్యి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా మనకు ఆర్మూర్ పట్టణంలో ఇంకా ముందు కూడా చేస్తామని తెలియదు. ఈ చర్చలో ఎన్ని వాహనాలు తనిఖీ చేశారు? మొత్తం 72 వాహనాలను మనం ఇప్పుడు 5 ఆటోలు, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. వాటి ధృవీకరణ పత్రాలు వెరిఫై చేసి సరైన పత్రాలు ఉన్నట్టయితే అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే పత్రాలు అంటే ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనటువంటి వాటిని సీజ్ చేయడం. గంజాయి లాంటిది ఏమన్నా దొరికిందా? ఇప్పుడైతే రాలేదు.